ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ దినము దేవుడు అందిస్తున్న వాక్యము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనపడిను, నీతి కావాలని చూడగా రోదనము వినపడిను. ఇశ్రాయేలీలని ద్రాక్ష తోటగా ఆయన చూస్తున్నారు, ఆయన వనముగా చూస్తున్నారు. అలాంటి ఇశ్రాయేలీల్లో న్యాయము చూసినప్పుడు బలాత్కారం కనపడింది అంటున్నారు, నీతి కావాలని చూడగా వారిలో రోదనము కనపడింది అంటున్నారు. అనగా ఇశ్రాయేలీలు ఆనాడు ఎలా వస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఆయన చిత్తములో లేకుండా మంచి ద్రాక్ష ఫలములు కావాలని ఆయన రాళ్లని ఏరి మంచి వనముగా చేస్తే వాళ్ళు కారు ద్రాక్షల్లాగా తయారయ్యారని ఎలా అయితే ఆలోచించారో, ఈ దినములలో ఉన్న క్రైస్తవులు ఎవరూ కూడా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా జీవించకుండా ఉండేలాగా మనం ఈ దినమున ప్రార్థన చేద్దామండి. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఏ ఒక్కరూ కూడా ఎత్తబడే గుంపులలోంచి తప్పిపోకుండా ఉన్నట్లుగా మనం ఈ దినము ప్రార్థన చేద్దాం. శ్రమ దినములలో ఆయన దర్శన కాలముగా నిర్ణయించుకున్నటువంటి ఈ దినములలో మన ప్రార్థన ద్వారా క్రైస్తవులైన వారందరినీ కూడా ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దామండి.